సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. రైతు బీమాకు నేడే చివరి రోజు, వెంటనే దరఖాస్తు చేసుకోండి. రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల విజ్ఞప్తి. మూడవసారి కొట్టుకుపోయిన బెల్కటూర్ వాగు అప్రోచ్ రోడ్డు, నిలిచిపోయిన రవాణా. వాగు ఉప్పొంగితే రాకపోకలకు తాడే ఆధారమా? ముఖ్యమంత్రి నియోజకవర్గం దర్మిది ఎన్కెపల్లిలో. జీవని గ్రామంలో భారీ వర్షానికి ఇళ్లలోకి చేరిన వరద నీరు, ఇబ్బందుల్లో ఎస్సీ కాలనీ వాసులు. దంచి కొట్టిన వర్షానికి జలమయంగా మారిన వాగులు, వంకలు, పంట పొలాలు. బషీరాబాద్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొనని పలు శాఖల అధికారులు, పరిష్కారం ఎలా అని దరఖాస్తుదారుల ఆవేదన. బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 354వ సంవత్సర ఆరాధన మహోత్సవం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు బీమా దరఖాస్తుకు మంగళవారం చివరి రోజు అని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ 1966 నుండి 2007వ సంవత్సరం ఆగస్టు 14వ తేదీ మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమాకు అర్హులని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతు బీమా కోసం నూతన పాస్బుక్ ఉన్న రైతులు దరఖాస్తు ఫారంతో పాటు పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని బషీరాబాద్ వ్యవసాయ శాఖ అధికారి అనిత రైతులను కోరారు. 25-26 సంవత్సరానికి కొత్త రైతు బీమా అప్లికేషన్స్ మొదలయ్యాయి. ఈ నెల 13వ తారీఖు చివరి రోజు. కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జూన్ 5, 2025 నాటికి పాస్బుక్ వచ్చిన ప్రతి ఒక్క రైతు ఇది అప్లై చేసుకోవచ్చు. 13వ తారీఖు చివరి తేదీ, దానిలో కూడా అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ విడత రైతు భరోసా అప్లికేషన్ జనవరిలో 1వ నెలలో వస్తుంది. అప్పుడు అప్లై చేస్తాం. తాండూరు మండలం బెల్కటూర్ దగ్గర గల వాగుపై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జ్ పనులు పూర్తి కాకపోవడంతో దానికి అనుసంధానంగా వేసిన అప్రోచ్ రోడ్డు గత 15 రోజుల్లో మూడోసారి తెగిపోయింది. సోమవారం కురిసిన భారీ వర్షానికి సర్వీస్ రోడ్డు తెగిపోవడంతో బెల్కటూరు గ్రామానికి వెళ్లే రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కరణ్కోట్, చిట్టిగణపూర్, చంద్రవంచ గ్రామాలతో పాటు సిసిఐ సిమెంట్ కర్మాగారం, పెన్నా అదానీ గ్రూప్ సిమెంట్ కర్మాగారం, సాగర్ సిమెంట్, ఓగిపూరు, నాపరాతి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. తద్వారా నూతన బ్రిడ్జ్ పనులను పూర్తి చేసి రవాణాను పునరుద్ధరించాలని లేదా తాత్కాలిక రోడ్డును పటిష్టంగా వేయాలని పలువురు కోరుతున్నారు. మరి अपना कब तो जीतेगा, पर अपना आराम से बैठिए।
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం బొమ్రెస్పేట్ మండలం దర్మిది ఎనకపల్లి గ్రామంలో వానొస్తే తమ గమ్యస్థానాలకు వెళ్లాలంటే పాదచారులకు రైతులకు తాడే ఆధారంగా మారింది. సోమవారం ఉదయం నుండి కురిసిన భారీ వర్షానికి దర్మిది ఎనకపల్లి గ్రామానికి వెళ్లే దారిలో వాగు ఉంది. ఉప్పొంగుతున్న వాగును దాటడానికి బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడంతో రైతులకు తాడే ఆధారంగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సాధించి నూతన బ్రిడ్జ్ను నిర్మించాలని దర్మిది ఎనకపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. నూతన బ్రిడ్జ్ నిర్మిస్తే తమ కష్టాలు నెరవేరుతాయని గ్రామస్తులు వేడుకుంటున్నారు. నీళ్ళు ఎక్కడెక్కడ నీళ్ళు వస్తాయి. నీళ్ళు చూసే స్వయంగా పడతాయి కానీ కళ్ళ నెప్తాయి. కళ్ళు మీరు రాండి, మీరు పొద్దుగాల ముద్దలకి వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? గిడ బుడ్డలు వేస్తారా? తక్కువ వస్తున్నాయి తాడి కట్టరా కుందుగా మట్టనే ఎవరిని హుషారుతారా అమ్మ మీరు ఒకరు గుండెక్కడ మేము కుక్క అమ్మ చూడు మనసు ఇళ్ళతోటి కష్టం లేకుంటే అక్కడ ఉంటాయి పెడితే సక్క అవుతారు. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి గ్రామంలో పలు కాలనీలు జలమయంగా మారి చెరువులను తలపించాయి. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు భారీగా రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంట్లో ఉన్న సరుకులు తడిసిపోయాయి. వండుకోవడానికి బియ్యం, కందిపప్పు తదితర సరుకులు తడిసిపోవడంతో వారి జీవనం ప్రశ్నార్థకంగా మారింది. రెక్కాడితే కాని డొక్కాడని ఎస్సీ కాలనీలోని మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఇంట్లోకి చేరిన వరద నీటిని బకెట్లతో కడవలతో బయటికి ఎత్తివేశారు. ఈ సందర్భంగా పలువురు ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడుతూ తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, కనీసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి తమకు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అన్ని నాన్నయ్య బియ్యము పప్పు జొన్నలు అన్ని నాన్నయ్య సార్ ఎట్లా చేయలేదు మేమేం బతకలేదు. ఇప్పుడు తిన్నికే పడుకునికే కూడా తిప్పలు ఉన్నది. తిన్నికే కూడా ఇప్పుడు అన్ని నానిపోయినాయి. బియ్యం పప్పు ఏం చేయాలి? నీళ్ళు లేవు. నీళ్ళు మొత్తం వస్తున్నాయి ఇంట్లో. ఏం చేయాలి? బట్టలు తట్టుకొని ఏడమంటుకోవాలి. మర్చిపోవాలనా కావడుకోవాలా? సామాన్ ఈమాన్ మొత్తం తట్టుకొని ఎక్కడ పోవాలి? ఇప్పుడు బట్టలు ఇక్కడ మొత్తం మర్చిపోవాలనా ఇసుకోవాలనా? రాజుల కడికాయలు తట్టుకోండి. బియ్యం ఈమె కాయదాలు ఈజాలు మొత్తం తట్టుకొని ఇక్కడ
పోవాలి ఇప్పుడు తిండికి ఏం లేదు ఎక్కడ పోవాలి నీళ్ళకి ఎక్కేసేది మొత్తం ఆడబడాలి మామ నిండిపోయి మొత్తం పోతున్నాయి పోరా వాళ్ళ ఇంట్లో వస్తాయి ఇల్లు వస్తాయి మూడు లేకుండా అది ఇల్లు రావాలి బైక్ సర్వీస్ तो बैटिंग रखो दी तो मार दो మాట్లాడు ఏమో మాట్లాడు మాకు వాన వస్తున్నది ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మాకు ఎవరు కొద్దిళ్ళు రాస్తలేరు మేము ఇళ్ళ పిల్లలం తల్లులం ఇస్తేనే నా పేరు సమ్మమ్మ ఇవన్నీ గ్రామము వేసి వాళ్ళము మాకు 5 ఏళ్ళు వీడికి నీళ్ళు రాబట్టి మళ్ళంటే మేము పిల్లలం తల్లులం ఎప్పటికి నీళ్ళలోనే ఉంటున్నాము మాకు ఇల్లు రాయమంటే ఎవరు రాస్తలేరు మేము ఎంత తినాలంటే నీళ్ళలో ఉండము చూస్తున్నారు కదా సార్ అని చెప్తా మాకు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మా పరిస్థితి చూసి ఇల్లు మాకు నీళ్ళు వస్తున్నాయి 5 ఏళ్ళే మా పరిస్థితి ఇట్లున్నది మా జీవనికి గ్రామము అలాంటే మాకు నీళ్ళలోనే ఉంటున్నాం మాకు ఇల్లు రాయమంటే ఎవరు రాస్తలేరు మేము పేదవాళ్ళము మాకు ఇల్లు లేదు ఏమీ లేదు మేము ఇట్లనే ఎన్ని ఏళ్ళు ఉండాలి నీళ్ళలోనే ఎప్పటికీ 5 ఏళ్ళు సాయంత్రాలు ఇట్లనే ఉంటున్నాం మేము పిల్లలంతా మా ఇల్లు ఇట్లనే నీళ్ళలో ఎందుకు మా ఇల్లు కూడా ఉంది మామ నడు నడు మామ నడు మా ఇల్లులో నీళ్ళు వస్తున్నాయి మేము ఎట్లా ఉండాలి ఇక నీళ్ళు అన్ని ఉన్నాయి ఇట్లా ఇట్లా మెల్లగా మెల్లగా మొత్తం నీళ్ళు అయిన ఇల్లుల్లో మేము ఎట్లా పడుకుంటే కూడా మాకు చోటు లేదు మేము పేదవాళ్ళము మేము ఎట్లా చేయలేదు ఆడవాడుకున్నాలే మాకు ఇల్లు లేదు జాగా లేదు ఏమీ లేదు 5 ఏళ్ళ ఎప్పుడు మాకు ఇట్లనే ఉన్నాయి నీళ్ళు మాకు సామాన్లు బియ్యం అన్ని తడిసిపోతున్నాయి మేము ఏం తింటామో మాకు తిన్నీకి కూడా తిప్పలు ఉన్నది మేము అన్ని తడిసిపోతే ఏం తినాలి పిల్లలం తల్లులం
సారు కాలు మొక్కుతాము 50,000 మిషన్ సారు మాది దూడ మిషన్ ఇది మొత్తం పోయింది సారు మొత్తం నానిపోయినాయి మొత్తం మాకు ఎవరు గవర్నమెంట్ ఇవ్వలేదు సారు మేము కట్టుకున్నాము ఈరప్ప నేను దూడ మిషన్ నానిపోయింది మొత్తం కాలిపోయా ఇప్పుడు ఇగో నా ఇల్లు ఇంత కట్టుకున్నాం సార్ నేను సొంతంగా కట్టుకున్నాను సారు ఇక మాట పోయింది చూడు ఇక మిషన్ పోయింది వండాలి చూడు మమ్మల్ని నీళ్ళలోనే దాక్కోండి బియ్యం పోయినాయి అన్ని పోయినాయి ఏం తిన్నాము ఏం కానము పేదలం ఏం తిన్నాము అన్ని పోయినాయి భవానికి గుంజు మాకు తాండ్రు ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే తాండ్రు మాకు ఎమ్మెల్యే మా ఊరికి ఎమ్మెల్యే మాకు నీళ్ళు వస్తున్నాయి మాకు ఇల్లు ఇవ్వాలి ఖచ్చితంగా మేము నీళ్ళలోనే ఉంటున్నాము మాకు ఇల్లు తినంతోడు కదా మాకు ఇల్లు ఇవ్వాలి దాడిచినాయి పప్పు దాడిచింది బట్టలు కూడా లేవు మా కడుపునికి తిన్నికి ఏమి లేదు ఇప్పుడు మేమేం తిన్నికి కూడా లేదు అన్ని దడిచిపోయినాయి మేమేమి తిన్నా కూడా గతి లేదు మాకు ఇండ్లలో మాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి మాకు ఎమ్మెల్యే వచ్చి మాకు ఇల్లు చూసి ఇవ్వకోక మా పరిస్థితి చూసి ఇవ్వకోక మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఎమ్మెల్యే వచ్చి మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం మాకు తిన్నిక అన్ని దడిచిపోయినాయి మేము ఇప్పుడు తినాలంటే కూడా మాకు ఏం లేవు కట్టుకుంటే బట్టలు కూడా లేవు कनील की दौड़ करा अदा वो तो आपा की कनील की दौड़ सर का बनी बनी साइलेंस साइलेंसर ला बैठला पड़गी भारी वर्षम फ्रीडम तो
మాకు ఎవరు పట్టించుకోలేరు. మాకు ఇంట్లో మొత్తం రాసిన తిండికి కూడా అన్ని తరిచిపోయినాయి. మేమేం తినాలి? మా ఇండ్లలోకి నీళ్ళు వచ్చినాయి. మాకు తిండికే కూడా లేదు. మేము పేదవాళ్ళము. అన్ని కట్టుకుంటే బట్టలు లేవు, తిండికే లేదు, ఏమీ లేదు. మాకు ఇల్లులో వచ్చినాయి నీళ్ళు, అన్ని ఇళ్ళలోకి వచ్చినాయి. మేమేం తింటాము? మాకు ఎవరు పట్టించుకుంటలేరు. ఇంత ఊళ్ళో సర్పంచులు ఉండి పట్టేరు నుండి ఎవరు పట్టించుకుంటలేరు. తమ పరిస్థితిని తలుచుకొని కొందరు మహిళలు కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు తమను ఆదుకోవాలని మహిళలు వేడుకున్నారు. సమ్మమ్మ భర్త రామప్ప ఇంట్లోకి వరద నీరు చేరుకుంది. ఇంట్లోని సరుకులన్నీ తడిసి ముద్దయిపోయాయి. తినడానికి తిండి లేక ఉపవాసంగా ఉన్నామని మహిళలు ఆవేదన చెందారు. ఈ పాముల ముసలల్లో ఎట్లా బతుకుదాము, ఎట్లా ఉందాము? రేపు వడక తిండికి కూడా ఏం లేవు. అన్ని నాని కుప్ప అయిపోయినాయి, నీళ్ళ పట్టి పోయినాయి, బియ్యం కడికెళ్ళి పోయినాయి, గోపర్ బియ్యం కూడా కొట్టుకుపోయినాయి. సారు ఎవరంట మంచిగా మాకు చూసుకోండి. ఏం తింటాము? సత్తమా? ఈ నీళ్ళల్లో 2 ఇండ్లు నిండిపోయినాయి. ఇంకా ఏమి యాదికి వస్తాయప్ప? ఏమి ఎవరు సోమవారం కురిసిన భారీ వర్షానికి జలమయంగా మారిన వాగులు, వంకలు, పంట పొలాలు. అగ్గనూరు సమీపంలో ఉన్న కాల్వ వర్షపు నీటితో నిండిపోవడంతో బషీరాబాద్, తాండూరు రాకపోకలకు అంతరాయంగా మారింది. యాలల మండల కేంద్రానికి వెళ్లటానికి ఉన్న చిన్న చిన్న కాల్వలు వర్షపు నీటితో పొంగి పొర్లడంతో ద్విచక్ర వాహనాలకు, ఆర్టీసీ బస్సుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాలుగు బస్సులు తర్వాత ఉన్నాయప్ప. ఎంత 4 తర్వాత ఉన్నాయి, ఎంత 4 ఉన్నాయి అంటారా? ఎంత అక్కడ 20 రూపాయలకి తీసుకో. ఎంత 20 రూపాయలు బస్సు తిరిగి ఎప్పుడు తిరిగే ఉంటుంది. బస్సులు
బషీరాబాద్ మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఏ ఒక్క అధికారి పాల్గొనలేకపోయారు. ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ విజయకుమారి మాత్రమే హాజరయ్యారు. తహసీల్దార్ కార్యాలయం, హౌసింగ్ డిపార్ట్మెంట్, విద్యా వైద్య శాఖ అధికారులు, విద్యుత్ శాఖ, ఏ ఒక్క శాఖ అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో హాజరు కాలేకపోయారు. తమ సమస్యలను దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన కొందరు ఏ అధికారి లేకపోవడంతో దరఖాస్తులు సమర్పించకుండానే తిరిగి వెళ్లిపోయారు. దీంతో పలువురు దరఖాస్తుదారులు మాట్లాడుతూ అధికారులు లేకపోవడంతో ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలోని సీతారాంపేటలో వెలిసిన శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయంలో బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో సోమవారం 2వ రోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 354వ సంవత్సర ఆరాధన మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం తాండూరు పట్టణంలోని శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమం, పల్లకి సేవ, గోపూజ, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజం ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన వల్ల శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయని, వర్షాలు లేని ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని, ఎలాంటి చికిత్సలకు లొంగని రోగాల నుండి బయటపడతామని, మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని ఒక్కసారి దర్శిస్తే అశాంతి ఆందోళనలతో నిండిన నేటి తరానికి ప్రశాంతమైన జీవనం గడుపుతారని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారని బ్రాహ్మణ సమాజం పెద్దలు తెలిపారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన అనగా స్వామివారు తన సమాధి కోసం బృందావనంలోకి సజీవంగా ప్రవేశించిన రోజు అని తెలిపారు. ఆయన దాదాపు 700 సంవత్సరాలు అక్కడ కొనసాగుతారని, అందులో ఈ సంవత్సరం 354వ సంవత్సరం అని బ్రాహ్మణ సమాజం పెద్దలు దత్తాత్రేయరావు తెలిపారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన ఈ నెల ఆగస్టు 10, 11, 12 తేదీల్లో జరుపుకుంటారు. ఆగస్టు 10వ తేదీన పూర్వారాధన, 11వ తేదీన మధ్య ఆరాధన, 12వ తేదీ గురువారం ఉత్తర ఆరాధనను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ శుక్ల పక్ష ద్వితీయ రోజున అనుసరించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని బ్రాహ్మణ సమాజం పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తమ పాలక మండలి నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు గురురాజ్ జోషి, గౌరవ అధ్యక్షులు గురురాజ్ దీక్షిత్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, మాజీ అధ్యక్షులు దత్తాత్రేయరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గోనూరు రాఘవేందర్, శ్రీ పండిత నాగరాజాచార్య, విశ్వనాథ భట్టు, బ్రాహ్మణ సమాజం మహిళా విభాగం అధ్యక్షులు శ్రీమతి మంగిలిగి రమా కులకర్ణి, గౌరవ అధ్యక్షులు శ్రీమతి మంగళా డోకే, శ్రీమతి జమునా శుక్రవార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి మంజుల, శ్రీమతి జానకి జయరాం, శ్రీమతి రత్నాబాయి, బ్రాహ్మణ సమాజం యోజన విభాగం, బ్రాహ్మణ అర్చక సంఘం ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంకల్పం తీసుకున్నప్పుడు ఆలోచనలో పడ్డా ఎట్లా అవుతుంది అని, కానీ తీరా మేము రాఘవేంద్ర స్వామి యొక్క ఇన్విటేషన్స్ ఇల్లు ఆహ్వానించినప్పుడు ప్రజల యొక్క బ్రాహ్మణుల యొక్క సహకారం, బ్రాహ్మణుల యొక్క ప్రోత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. నాకు ఈ ఆరాధనోత్సవాన్ని మా పాలకవర్గం ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా గర్వపడుతున్నాం. బ్రాహ్మణుల నుంచి ఇంత గ్రాస్ లెవెల్లో ఇంత సహకారం, ఇంత మన ధన అన్ని రకాలుగా కూడా తోడ్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద గొప్పగా విజయవంతం చేస్తున్నటువంటి బ్రాహ్మణులందరికీ హృదయపూర్వక శిరస్వాసి నమస్కరిస్తున్నాను. జై గాయత్రి మాత. ఈరోజు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గారి యొక్క ఆరాధన ఉత్సవంలో 2వ రోజు ఈరోజు తాండూరు బ్రాహ్మణ సమాజం వాళ్ళు మేము జరుపుకుంటున్నాం. ఎంతో ఆనందంగా, ఎంతో గొప్పగా ఉంది. రెండవది ఏంటంటే
గురు పరంపర లోపల చాలామంది తీర్థులు అనే పేరు ఉంటుంది. రాఘవేంద్ర స్వామి మాత్రము ఆయనకు రాఘవేంద్ర స్వామి అని పేరు వచ్చింది. బహుశా చాలామందికి తెలియదు ఆయన వయస్సు 700 సంవత్సరాలు. ఇది 354వ సంవత్సరాన్ని మేము జరుపుకుంటున్నాము. ఆయన చిరంజీవిగా ఉన్నాడు. ఆయన మఠాలు కూడా యావత్ భారతదేశమే కాదు ప్రపంచం యావత్తులో ఉండి అందరికీ కూడా మంత్రాలయంలో మీరు చూస్తే అన్ని కులాల వాళ్ళు కూడా సమాజ దర్శనం చేసుకొని ఆ మొత్తం ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చేటువంటి మహాస్వామి రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ఇక్కడ తాండూరులో ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజము, మరి అధ్యక్షుడు గురురాజ్ జోషి గారు, గౌరవ అధ్యక్షుడు గురురాజ్ దీక్షిత్ గారు, కార్యదర్శి మాణిక్యరావు గారు, మిగతా వాళ్ళందరూ చక్కని సహకారంతో జరుపుకున్నాము. ఆనందంగా విషయం ఏంటంటే ఈరోజు సామాన్యంగా రాఘవేంద్ర స్వామిని జరుపుకుంటే వర్షాలు కూడా పడతాయి. ఎక్కడ వర్షం పడకపోతే ఆయన కార్యక్రమాన్ని చేసినట్టు అయితే వర్షం పడుతుంది. ఈరోజు మనకు ఎంత కుంభవృష్టి వర్షం కురిసిపోయింది. రెండవది ఏంటంటే ఇక్కడ మాకు ఆనందంగా విషయం ఏంటంటే గోపూజ చేసినప్పుడు ఆ స్థానం లోపల గోవు కూడా దాన్ని పరిశుభ్రంగా చేసి మాకు గోమయం గోమూత్రంతో పరిశుభ్రం చేసినందుకు మేమంతా చాలా ఆనందంగా ఉన్నాము. ఈ ఆరాధన కార్యక్రమాలకు మరి కేవలము ఒక దీని కొరకే కాదు, యావత్ దేశము మరి ప్రాంతము మరి ఏరియా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే చెప్పి అందరికీ రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదం అందజేయాలని చెప్పి బ్రాహ్మణ సమాజం పక్షాన మేము కోరుతాం. బ్రాహ్మణ సమాజం శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధనోత్సవాన్ని మధ్యారాధన ఉత్సవాన్ని జరపడం జరిగింది. మా అధ్యక్షుల వారు చెప్పినట్లు పెద్దలు చెప్పినట్టు మొట్టమొదట ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బ్రాహ్మణుల యొక్క కోరిక మేరకు సమాజంలో ఐక్యత ఉండాలనే ఉద్దేశం కొరకు కేవలం కొందరమే మాత్రమే కాకుండా అందరం కలిసి ఉందామనే భావనతోటి మేము కార్యక్రమం చేపట్టినాం. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మాకు చాలా మంచి స్పందన లభించింది. అందరూ కూడా మంచి కార్యక్రమం చేపట్టారు, మీ ఎన్నంటి ఉంటాం అని చెప్పి వాళ్ళు మాకు ధనమే కాకుండా తన వాళ్ళు కూడా రావడం, ఇంతమంది అశేష సుమారుగా 300 మంది వరకు ఈరోజు పాల్గొన్నారు. అందరికీ మా సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారములు. ఇది సర్వేజన సుఖినో భవంతు.
అని
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.